హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మనం సింపుల్గా బ్రాస్లెట్ తయారు చేసుకుందామండి. పూసలు దారపు విచ్చల ద్వారా మనం దీన్ని తయారు చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్దామండి. ఈ బ్రాస్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు, నేనైతే సిల్వర్ పూసలు ఉన్నాయండి నా దగ్గర, అవి యూజ్ చేస్తున్నాను. తర్వాత గోల్డ్ కలర్ పూసలండి. ఈ రెండింటిని ఉపయోగించి నేను బ్రాస్లెట్ని తయారు చేయబోతున్నానండి. అది బ్రాస్లెట్ అనుకోవచ్చు, ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు అండి. మల్టీపర్పస్ యూజ్ అయింది. ఫ్యాబ్రిక్ గ్లూ, తర్వాత ఒక టేప్ అండి. నేను వైట్ టేప్ తీసుకోకుండా కలర్ టేప్ ఎందుకు తీసుకున్నానంటే, కింద బాక్స్ వైట్ కలర్లో ఉంది, మీకు కనిపించదు, మీకు కనిపిస్తే అర్థమవుతుందని నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. దీంతో పాటు మెజర్మెంట్ కోసం మనం ఒక స్కేల్ తీసుకుంటామండి. దారపు విచ్చని నేను మెరూన్ కలర్ తీసుకున్నానండి. స్కేల్ మీద ఉంచి డబుల్ లేయర్తో 10 సెంటీమీటర్స్ తీసుకున్నానండి. 10 సెంటీమీటర్స్ తీసుకొని 10 సెంటీమీటర్స్ దగ్గర నేను ఒక ముడి నాటు వేసుకున్నానండి. ముడి వేసుకొని జాగ్రత్తగా ఆ ముడికి కొంచెం పైన ప్లాస్టర్ అంటించేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. థ్రెడ్ నేను 2 లేయర్స్ అని చెప్పా కదండి, 2 దారాలు తీసుకున్నాను. ఆ దారాలకు ఎడ్జెస్లో పూస మనం దూర్చడానికి కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూని అంటించి చివరి దారాన్ని రౌండ్గా తిప్పుకుంటామండి. దాంతో అది కొంచెం స్టిఫ్గా పుల్లలాగా వచ్చేసిద్ది. దానివల్ల మనకి పూసలో దారం ఎక్కించాలంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మన వైపు ఎడమ చేతి వైపు ఉన్న దారంలో పూసని దూర్చేసి కుడి చేతి వైపు ఉన్న దారాన్ని మరలా ఆ పూసలో దూర్చి వీడియోలో చూపిస్తున్న విధంగా 2 దారాలు కలిపి లాగాలండి. చూడండి, కుడి చేతిలో ఉన్న దారాన్ని పూసలోకి దూర్చి ఏ విధంగా లాగుతున్నామో. చాలా అంటే చాలా ఈజీ అండి. 5 మినిట్స్లో అయిపోతుంది ఎగ్జాక్ట్లీ. బిగినర్స్కి అయితే కొంచెం సమయం పట్టచ్చు కానండి, ఒక 10-15 మినిట్స్ పడుతుంది. రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే ఒక 5 మినిట్స్లో ఫినిష్ చేయొచ్చండి దీన్ని. ఇలా ఎన్ని పూసలు పెట్టుకోవాలి అంటే, మనం ఏ చేతికైతే యూజ్ చేస్తున్నామో ఆ చేతికి మనకి పై వైపున ఎన్ని పడతాయో, అంటే 6 పూసల వాళ్ళు ఉన్న లావుని బట్టి సైజుని బట్టి ఉంటుందండి. 6 పూసలు ఎక్కించవచ్చు, 8 ఎక్కించవచ్చు, 10 ఎక్కించవచ్చు, ఇంకా అలా ఉంటే 12 పూసలు పడతాయండి. లేదు మాకు సింపుల్గా కావాలంటే ఒక 4-5 పూసలతోనైనా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పూస సైజు కూడా మీ టేస్ట్ని బట్టి కలర్ కాంబినేషన్ కానీ, పూస సైజు కానీ, దారపు విచ్చలు కలర్ కానీ మీరు మీ టేస్ట్ని బట్టి, మీ మ్యాచింగ్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. నా దగ్గర అయితే అవైలబిలిటీలో ఉన్న కలర్స్తో మాత్రమే నేను చేస్తున్నానండి. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, నేను ఈ థ్రెడ్స్ ఉలెన్ వీటి కోసం నేను షాపింగ్కి వెళ్ళాల్సింది, నాకు కుదరలేదు, వెళ్ళలేదు. కాబట్టి నేను రోజుకి ఒక వీడియో ఖచ్చితంగా యూట్యూబ్లో పోస్ట్ చేయాలని నేనైతే అనుకున్నానండి. దాని కారణంగా నేను ఉన్న మెటీరియల్తోనే ఒక వీడియో చేసి పెడుతున్నాను. మనకి నేనైతే ఇందులో 8 పూసలు పెట్టానండి. నాకు చాలు అనుకున్నప్పుడు అక్కడ నేను 3 వేసేసుకున్నాను. పూసల అరేంజ్మెంట్ అయిపోయిందండి. ఇది ఎలా ఉంటుందంటే, మనం ముడేసుకొని కాకుండా మనం రెడీమేడ్ బ్రాస్లెట్ తీసుకున్నప్పుడు, రెడీమేడ్ది కొనుక్కున్నప్పుడు మనకి ఎలా అయితే మనం అడ్జస్ట్మెంట్ తీయటానికి పెట్టడానికి అడ్జస్ట్మెంట్ ఎలా అయితే చేస్తామో ఇది కూడా అలానే ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అమర్చుకొని 2 సైడ్స్ టేప్ వేసుకోవాలండి. మధ్యలో నుంచి ఎక్స్ట్రా
వేరొక దారాన్ని తీసుకొని లూజు లేకుండా టేపు వేసుకోవాలండి. దారం లూజ్ వస్తే మనకి అల్లటానికి బాగోదు. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎడమ చేతిలో ఉన్న దారాన్ని కుడివైపు తీసేసానండి. కుడి చేతిలో ఉన్న దారాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగు నుంచి పైకి తీయాలండి. ఈ ఎడమ వైపు దారాన్ని కూడా ఆ మెలకులోకి వేసేసి రెండు కలిపి లాగాలండి. ఇది చెప్పడం కంటే చూస్తేనే బాగా వస్తుందండి. జాగ్రత్తగా చూసి చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా దారాన్ని అటు ఇటు వేసి లాగేసేయండి. దీనివల్ల ఏంటంటే మనం లూజ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనకి ఈ ఈ ముడులు అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. మనం దాన్ని చేతికి ఎక్కించుకునేటప్పుడు లూజ్ చేసుకోవచ్చు. ఎక్కించుకున్న తర్వాత మనకి చేతికి ఎంత సైజ్ సరిపోతుందో అంతవరకు మాత్రమే ఉంచుకొని మిగతా తీసేయొచ్చండి. నేను ఒక 3-4 నాట్స్ వేసానండి, అయిపోయింది. తర్వాత ఆ నాట్స్ వేసిన ఎక్స్ట్రా దారం ఏదైతే ఉందో అది మూడేసేసుకొని కట్ చేసేసానండి. దీన్ని ఊలుతో అయినా చేయొచ్చు, దేనితో అయినా చేయొచ్చండి. దారంతో అయినా చేయొచ్చు. లేయర్స్ ఎక్కువ వేసుకొని చూడండి. అదిగోండి, లూజ్ చేసుకుంటానికి టైట్ చేసుకుంటానికి అడ్జస్ట్మెంట్ అవుతుందండి. నన్ను చాలా సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ని ఆల్ నొక్కండి. చూడండి, నేను ఎడ్జెస్లో గోల్డెన్ పూస వేసానండి. గోల్డెన్ పూసను ఎక్కిచ్చేసి పూస బయటికి రాకుండా అక్కడ 2 ముళ్ళు అయితే వేస్తున్నానండి. చూశారు కదండి. ఆ పూస వల్ల ఏంటంటే మనకి థ్రెడ్ బయటికి రాకుండా పూస అడ్డుకుంటుంది. ప్లస్ చూస్తానికి ఫ్యాషన్గా కూడా ఉంటుందండి. ఆ బాక్స్ మీద ఇది సిల్వర్ బాల్స్ అవి వైట్ కాబట్టి కనిపించట్లేదని నాకు చేతి కింద బ్లూ కలర్ నోట్స్ ఉంటే దాన్ని